రైట్, అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ కొప్పుల. వెల్కమ్ టు అవర్ ఛానల్ VWD న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కడిని ఎదిరించడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏకమైనవి. దాని పేరే ఒక సమూహం ఏర్పాటైంది. సమూహం పేరే TDMA, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అని ఏర్పాటు చేసుకున్నారు. అందులో కొందరు జర్నలిస్టులు ఉన్నారు, కొందరు జర్నలిస్టులు లేరు. అంటే ఇందులో ఉన్న కొంతమంది ఉన్నారు, కొంతమంది బయట వాళ్ళు ఉన్నారు. ఆ బయట వాళ్ళ సంగతి ఏంది, అసలు మల్లన్నను వ్యతిరేకించడానికి కారణం ఏంది, ఈ కుట్ర వెనుక అసలు కుట్ర ఏంది, వీళ్ళు మాట్లాడే విధానం వెనుక అసలు కుట్ర ఏంది అనేది వివరించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దయచేసి ఈ గ్యాప్ ఏంటంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారంటే మమ్మల్ని ఎదిరించే ధీరులు లేడు, వీరులు లేడు అని అనుకున్నారు. మీ దాకా మల్లన్న దాకా ఎందుకు, మీ గురించి మల్లన్న దాకా అవసరం లేదు, నేను ఒక్కడిని సరిపోతా. ఎందుకంటే మీ భాగవతాలంతా, మీ కథ అంతా నాకు తెలిసిన వారమే. మీదంతా ఏం తెరిచిన పుస్తకం అన్నట్టుగా మీదంతా మీ భాగవతం మొత్తం తెలిసిన బుక్కే, నేను చదివిన బుక్కే. అందుకని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎంత కుట్రపూరితమైన వ్యవహారం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే, బీసీ ఉద్యమం, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి తీన్మార్ మల్లన్న కడాఖండిగా కొట్లాడుతూ ఉన్నాడు. అంటే దేని గురించి కొట్లాడుతున్నాడు? ఆయన భార్య పిల్లల కోసం కొట్లాడుతున్నాడా, లేకపోతే ఇంకా అలా ఇంటి వాళ్ళకి ఎవరైనా ఉద్యోగం మిస్ అవుతుందని కొట్లాడుతూ ఉన్నాడు. 77 సంవత్సరాలుగా బీసీలు అన్యాయానికి అణచివేతకు గురవుతున్నారు. 77 సంవత్సరాలుగా రాజకీయానికి దూరంగా ఉంటున్నారు. 42% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ 23% ఉన్న రిజర్వేషన్ అమలు చేయకుండా 17% ఇస్తుందని కొట్లాడుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మన బిడ్డలే, మన బీసీ బిడ్డలే కదా. ఇప్పుడు 17% అంటే జనరల్ స్థానాల్లో పోటీ చేసి దమ్ము సత్తా, మన సత్తా, బీసీల సత్తా ఏందో చూపెడుతున్నాం. ఎంత అణచివేస్తే అంత ఎగురుతాం పైకి, అంతే తప్పితే మీ అణచివేతకు, మీ డప్పులకు, మీ ఆకుల సప్పుడుకు మీకు భయపడే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కుట్రను పసిగట్టాలి. మనం ఇప్పటికప్పుడు ఈ కుట్రను పసిగట్టి ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూనే ఉండాలి. ఈరోజు స్థానిక ఎన్నికలలో బీసీలు జనరల్ స్థానాలలో గెలిచి సత్తా చాటుతున్నారంటే దానికి కారణం ఏంది? మనకు రిజర్వేషన్ లేకనే. రిజర్వేషన్ లేక ఈరోజు బీసీ నినాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎంత కుట్ర చేసినా ఈడెవడన్నా మాట్లాడిండా? ఈరోజు ఎవడన్నా మాట్లాడిండా? 23% ఉన్న రిజర్వేషన్ 17% ఎట్లా ఇచ్చిన ఎవరన్నా ఎవడన్నా మాట్లాడిండా? మల్లన్న మాట్లాడేదాకా ఎవడు కూడా నోరిప్పలే. గది మీ పరిస్థితి, అది మీ బతుకు. దయచేసి మిత్రులారా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈమె రాములమ్మ V6 రాములమ్మ గురించి చెప్పాలంటే పెద్ద విషయం ఏం లేదు. ఈమె అన్నిట్లలో ఇంటర్వ్యూలు చేస్తాను, పెయిడ్ ఇంటర్వ్యూలు చేయడం కోసం ఛానళ్ళలో కొన్ని రోజులు పనిచేసింది. ఇప్పుడు ఏదో కొత్త ఛానల్ పెట్టుకున్నట్టుంది ఈమె. అయితే మల్లన్నతో కలిసి పనిచేసింది ఈమె V6లో. మరి వాయిస్ ఓవర్ రూమ్లో ఏమో జరిగిందని అంటుర్రు. దాని గురించి కూడా నేను పెద్ద డీటెయిల్స్ తీయదలుచుకోలే. కాకపోతే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం కథ అనేది ఒకసారి సోయి తెచ్చుకొని మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మల్లన్న 20,000 ఇచ్చి నువ్వు వీడియో తీసుకుంటావంటే నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చి వీడియో తీసుకోకుండా ఉండు, అది పద్ధతి. కానీ మల్లన్న రాజకీయ నాయకుడే, రాజకీయ నాయకుడే. రాజకీయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని పొలిటికల్ పార్టీ పెట్టిండు. ఆయనకు ఇప్పుడు ఒక 20,000 ఇచ్చే వీడియో తీసుకున్నాడు కాదు, 1,00,000 ఇచ్చి కూడా వీడియో తీయకుండా సేవ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అది చెప్పినావు ప్రజలకు. సిరిసిల్ల జిల్లాలో ఒక ఆయన యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి చచ్చిపడిపోతే 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసి హాస్పిటల్ ఖర్చులు భరించిండు. మీ యూట్యూబ్ ఛానల్ ఒక్క ముఖం ఇంతమంది మేము ప్రశ్నించే కూతులామని చెప్తున్నారు కదా, ఒక్కడన్నా ఒక 1,00,000 రూపాయల వరకైనా సాయం చేసిన మొఖాలు ఉన్నాయా? ఇంటర్వ్యూల పేరుతో పైసలు దొబ్బి తినేది తప్పితే మీకు ఎవ్వరికి ఆ ముఖం లేదు. రాములమ్మ ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినావు అనుకో బాగుండదు. అన్ని బయటకు వస్తాయి. V6లో నువ్వు ఏం జరిగింది, ఏం కథ అనేది అప్పటి బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఈమె గురించి పెద్ద ఈమె కళ్ళు తెరిచినంత మాత్రాన భయపడ్డాడు ఎవరు లేడుడా. నువ్వు ఇంత గుడ్ల గుబ్బలేకపోయి ఇట్లా కళ్ళు తెరిచే ఇట్లా అన్నంత మాత్రాన భయపడేటోడు ఎవరు లేడు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఒళ్ళు బలిసిందా, ఇవన్నీ మాటలు బందేసుకో. ఎవరు బలిసిండ్రు, ఏం కథ అన్నది తెలంగాణ సమాజం చూస్తున్నారు. తీన్మార్ మల్లన్న తన కుటుంబం కోసం కొట్లాడతలేడు. తీన్మార్ మల్లన్న తన మంత్రి పదవి కోసం కొట్లాడతలేడు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే ఎంపీ కావాలని కొట్లాడతలేడు. తీన్మార్ మల్లన్న బీసీల ప్రజల బతుకులు మారాలని కొట్లాడుతున్నాడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అయితే ఈమె సంగతి పెద్ద మాట్లాడాల్సిన లేదు. నేను ఒక్కడే చెప్తున్నా, సింపుల్గా చెప్పాలంటే మల్లన్నని తిడితే ఫేమస్ అవుతారు. వీళ్ళు ఎంచుకున్న నినాదం ఇది, అంతే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇలా మాట్లాడేవాడు ప్రతి ఒక్కరు కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముకున్న బాపతి గాళ్ళే, అదే సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. నేను క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు బీసీల గురించి ఇరగదీసింది ఏం లేదు. ఈ మధ్యలో కూడా వచ్చిండు ఎవడో విషాదం అని ఒకడు వచ్చిండు. వాడిని పిప్పి వేసి అని పిప్పి మొత్తం తీసేసిన విషాదం అయిపోయింది. ఇక లాస్ట్కి విషాదమే మిగిలింది. అందుకని మళ్ళీ ఈ రాంగ్ రూట్లో వచ్చి మళ్ళీ బీసీ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా కొనసాగుతూ ఉన్నది. ఇక కొందరు గిరీష్ దారముని నీ బీజేపీలో ఏం జరుగుతుందో నీకే సోయలేదు. బీజేపీకి సంబంధించిన నాయకులు నీ మీద దాడి చేస్తేనే సోయలేదు. నువ్వు ఇతర పార్టీ గురించి, ఇతర నాయకుల గురించి, నేను కట్టర్ హిందూ అంటూ నీ హిందూవాదంలో
హిందూవాదంతో మతంతో రిజర్వేషన్ రావు గిరీశం. ఈ గిరీశం అడగోలు మాటలు కెమెరా ముంగడ ఎవరికైనా మాట్లాడుస్తుంది. కానీ అడగోలు మాట్లాడి జనాన్ని మభ్యపెట్టి జనాన్ని బీసీ వాదంతోనే ఉద్యోగాలు వస్తాయి, బీసీ రిజర్వేషన్లతోనే ఉద్యోగాలు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. చదువుకున్న జ్ఞానివి చెప్పాలి. మతంతో రిజర్వేషన్లు రావురా, రాజకీయ ఏది బీసీ ఉద్యమంతోనే వస్తాయి రా అని చెప్పాలి. ఆ సోయి లేదు నీకు, చెప్పే దమ్ము లేదు. ఏమనంటే హిందూవాదం బీజేపీ పార్టీ అని చెప్తా ఉంటావు. నీకు తక్కువ బీజేపీ పార్టీ నువ్వే చెప్తున్నావు కదా. బుద్ధి ఉండాలి కొంచెం అన్న మాట్లాడడానికి. ఈయన గిరీశం సందు దొరికినప్పుడల్లా తీన్మార్ మల్లన్న పైన విస్తృతమైన ప్రచారాలు చేస్తూ ఉంటాడు. ఆ మధ్యలో ఆ పాము రాగాన్ని కూడా తీసుకొచ్చి ప్రచారం చేసిండు. అయినా మీరు ఏం ఎంట్రిక కూడా వీకలేకపోయింది. మల్లన్న గెలుపుని ఆపగలిగిరా? ఆపలేరు కదా. ఇక నెక్స్ట్ బక్కా జెర్సన్. ఈయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వాడు అడిగినోడు దిక్కులేడు. వాడు ఒక్క రోడ్డెక్కిన పాపాన పోలే. నేను ఎవరిని ప్రశ్నించినావు, ఏం కథ, నువ్వు ఎన్ని పెట్టినావు ఎన్ని ఆర్టీఐలు పెట్టినావు, ఎన్ని కేసులు పెట్టినావు, ఎన్ని డ్రాప్ అయినావు, ఎందుకు డ్రాప్ అయినావు, ఎన్ని కేసులు గెలిచినావు, ఒకసారి సమాధానం చెప్తావా బక్కా జెర్సన్ గారు? నేను ఫోన్ చేస్తే వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో వాట్సాప్లలో పెట్టుకుంటే నాకు ఫోన్ చేసి నీ అనుచరులు ఫోన్ చేసి ఇష్టానుసారంగా లాతో తిట్టిరు. అది నీ సంస్కారం. బుద్ధి ఉండాలే. ప్రశ్నించే గొంతు అని చెప్పుకుంటానికి. ప్రశ్నించే గొంతును అజ్జేది. ప్రశ్నించడాన్ని ప్రశ్నించరు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డిని ప్రశ్నించు. బీసీలో జరుగుతున్న అన్యాయం గురించి, బీసీలో 42% రిజర్వేషన్ అని 23% ఉన్న రిజర్వేషన్లు 17% ఎందుకు ఇచ్చినావు రేవంత్ రెడ్డి అని నిగ్గదీసి కొట్లాడు. అది ఉంటారు. కానీ సిగ్గు లేకుండా మనం ఈ కొట్లాటను మీద కొట్లాడుతాం. మల్లన్నకు డబ్బులు ఎలా వచ్చినాయని మాట్లాడుతున్నాడు. కానీ ఈయన గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మల్లన్నకు అక్రమంగా ఏమైనా సంపాదించుంటే ప్రతి ఒక్కటి అకౌంట్లోనే పడుతుంది. ఫోన్పే, గూగుల్ పే ద్వారా. సిగ్గు లేకుండా చెప్పుకుంటానికంటే సిగ్గు ఉండాలి మనకు. మరి మల్లన్నకు ప్రతి ఒక్క రూపాయి కూడా ఫోన్పే, గూగుల్ పే అంటున్నారు. ప్రతి ఒక్క దానికి అకౌంట్ ఉంటుంది. అరే నేను తీసిన రాకేష్ రెడ్డి అకౌంట్ నుంచి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి ఎలక్షన్ ముంగటని నేను తీసిన. మీకు బుద్ధి ఉండాలి. మీ ప్రశ్నించే గొంతులు పెద్ద స్కాములు, పెద్ద కుంభకోణాలు బయటకు తీస్తామని చెప్తా ఉన్నారు. మరి మల్లన్నకు సంబంధించిన ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నెంబర్ ఏది, అకౌంట్ నెంబర్ నుంచి ఎన్ని లక్షలు ట్రాన్స్ఫర్ అయినా తీయలేరా? అని తీయగలరు. కానీ అందులో ఏం లేదు. గట్లా సిగ్గుశరం ఉండాలి కొంచెం మనం మాట్లాడడానికి. ప్రశ్నించే గొంతులు మన ఈయన సందు దొరికినప్పుడల్లా మల్లన్ననే. ఈయన టార్గెటే మల్లన్న. ఇక ఆయన విషయం విడిచిపెడదు. ఇక ప్రియా చౌదరి ఈమెకేం తెలుస్తుందా మన బీసీల బాధలు? ఈమెకేం తెలుస్తుంది? 4 మాటలు మంచిగా మాట్లాడితే ప్రశ్నించే గొంతు అవుతారా? ప్రియా చౌదరి నీకేం తెలుసు? చౌదరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు సాగుతుందా? తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కమ్మ, వెలమ, రెడ్డి. మా బీసీలు ఏడున్నారు అంటున్నా. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏ పదవులలో కీలకమైన పదవులలో ఉన్నారో చెప్పాలి ప్రియా చౌదరి. ఈమె గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ క్రాంతిగాడు స్టైలే హీరో లెక్క ఉంటాడు తప్పితే వీడు చేసింది ఏం లేదు. అంత 12 కూడా పాస్ కాలేదట. ఈడు నేను పెద్ద జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. వీడు సందు దొరికినప్పుడల్లా మల్లన్న తిట్టడమే. ఫస్ట్ మల్లన్న తిట్టడమే. టార్గెట్ ఏంటంటే అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే మల్లన్న ఒక్క కుంభకోణం బయట తీరా. మల్లన్న ఏదైనా తప్పు చేస్తే మల్లన్న ఏదైనా నిజంగానే అక్రమంగా సంపాదించి ఉంటే, ఒక్క అవినీతి చేసినట్టుంటే, అవినీతి ఆరోపణలు చేయడం కాదు, బయటకు తీరి. తీన్మార్ మల్లన్న కేసీఆర్ మిన్నో రేవంత్ రెడ్డి మిన్నో అట్లా కొట్లాడతలేడు. ఆధారాలతో సహా బీసీలకు జరుగుతున్న అన్యాయం ఇది. రేవంత్ రెడ్డి మా బీసీలను ముంచుతున్నాను ఆధారాలతో సహా నిరూపించిండు. మీలాగా నేను లేత మనిషిని కాదు. ఏమవుతుంది నీతోని? వీడు పెద్ద డైలాగులు ఇస్తుంటారు. నాతో గోక్కుంటే గోకుడు రోగం ఉన్నది నీకేమైనా గోకుడు రోగం ఉందంటే నాది మామూలుగా అసలు మీరు పేడ్ ఇంటర్వ్యూలు చేసి డబ్బులు తీసుకుంటారు. నువ్వు ఆరా నీతులు చెప్పేది క్రాంతిగా? పేడ్ ఇంటర్వ్యూలు చేసుకొని డబ్బులు తీసుకుంటావు నువ్వు చెప్పబడుతుంది. కెమెరా ముంగట నేను ముక్కు సూటిగా అడుగుతాను, నేను ముక్కు సూటిగా అడుగుతున్నా. నేను దమ్ముంటే బయట పెట్టరా. సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి కొంచెం అన్న. ఆ విషాదం కానీ మాటలు విని నువ్వు ఎంత నీ విషాదం బ్యాక్గ్రౌండ్లో ఎంత చెప్పినా కానీ నాకు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. విషాదం రూమ్లో ఏం జరుగుతుంది, రోజు ఏం జరుగుతుంది నాకు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను మొత్తం డాటా బయట పెడతా. నోర్లు కాదు, నీకు ఎక్కడ మూపియాలో నాకు తెలుసు. మీ నోరు ఎట్లా మూపియాలనేది నాకు తెలుసు. సిగ్గు ఉండాలి కొంచెమన్నా. బీసీలకు జరుగుతున్న ఉద్యమం గురించి, బీసీ ఉద్యమం గురించి మాట్లాడకుండా బీసీ ఉద్యమం గురించి కొట్లాడుతున్న నాయకుని గురించి మాట్లాడడానికి కొంచెమన్నా బుద్ధి ఉండాలి. వీడు క్రాంతి గారి గురించి తెలుసు. ఇక పెద్దగా అవసరం లేదు. వీడు పేడ్ ఇంటర్వ్యూ బ్యాచ్ చెప్పాలంటే ఎవరినన్నీ ఇంటర్వ్యూ చేస్తాడు పైసలు ఇస్తే. అది బ్యాచ్ ఉంది. ఇక ఈ దొంగ ఈ ముఠాలో ఉన్నది చూసినావా? ఇక ఎవడు శంకరు. ఈ శంకరాయని గురించి తెలుసు. మొన్న అమ్మాయిలో రచ్చ పెంట అయింది, మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పటికి కూడా వీడు అరే శంకర్ నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే నువ్వు ఫస్ట్ జగదీశ్వర్ రెడ్డి అపాయింట్మెంట్లోకి వెళ్ళిరా. ఫస్ట్ బీఆర్ఎస్ కనసల్లో నడుచుకుంటా ఈడాట ఇంకెవరకు రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేస్తామన్నాడు. ఎందుకు దేనికోసం రా? పైసల కోసమే కదా. యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ ఎంత వస్తుందిరా? యూట్యూబ్ ఛానల్ నువ్వు షార్ట్ లైట్ ఛానల్ లెక్క నడిపిస్తున్నావు, నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా?
యూట్యూబ్ ఛానల్ రెవెన్యూతోని నీకు కోట్ల కోట్లు వచ్చి పడుతున్నాయా యూట్యూబ్ రెవెన్యూతోని నీ వ్యూస్ కోసం ఒక వ్యూసే ఉండే మళ్ళీ ఇంటికి సరే కోట్ల కోట్లు అచ్చిపడ్డా కానీ నీ వ్యూస్ అయితే ఉండాలి కదా. బీఆర్ఎస్ కనసనలలో నడుచుకుంటా విలమదురల సంకనాక్కుంటా కొంచెమన్నా బుద్ధి ఉండాలి మాట్లాడటానికి. ఈ తలవార్ తాత అంటాడు ఈ మధ్య కొత్తగా వచ్చిండు, కేవలం మల్లన్న తిట్టడం కోసమే ఛానల్ పెట్టుకున్నాడు. వీడు చిలక ప్రవీణ్ గారి డైరెక్షన్లా ఇంకోడు ఈ డిఎస్పీ పార్టీ కార్యకర్త, ఈ విషాదం కానీ కార్యకర్త, విషాదం పార్టీ కార్యకర్త. ఆ పార్టీ ఉంది కదా డిఎస్పీ అని ఒక పార్టీ, ఆ పార్టీ కార్యకర్త. వీనికి ఏం లేదు, ఇది ప్రజల సమస్యలు కాదు. పొద్దున్న లేస్తే మల్లన్న తిట్టుకోవాలి అంతే. మల్లన్న దర్శనం కానీ ఇది పూడగలదు ఈ పద్ధతిలో. ఎవర్రా మీరు ప్రజల కోసం ఏం కొట్ట ఒక్కడికన్నా సాయం చేసిన దిక్కులేదు. మీరే అడక తినే పరిస్థితులు ఉన్నారు. మీరు తీన్మార్ మల్లన్న బతికినట్టు ఒక వారం రోజులు బతుకుర్రా, మీరు ఒక్కరోజు బతకలేరు. మీరు బుద్ధుండాలి కొంచెం ఏమైనా మాట్లాడడానికి. ఇలా బీసీ ఉద్యమానికి వీళ్ళకేం సంబంధం? ఈయన మాట్లాడి ఈ చిలక ప్రవీణ్ గారి గురించి తెలిసే పర్సనల్ ఖర్చు కోసం తీన్మార్ మల్లన్న నిజంగా ఒక 6 నెలల గర్భవతి దగ్గర కూడా పైసలు తీసుకుంటే తీన్మార్ మల్లన్న 4 దొబ్బులు దొబ్బి ఆఫీసర్కి గెంటేసిన బతుకునిది. నీ బతుకు కాదు. నేను ఫస్ట్ వీడియో చేస్తే నా మీద అట్రాసిటీ కేసు పెడతా అంటివి. నా మీద అట్రాసిటీ కేసు పెడతా అన్నాడు వాట్సాప్లో కాల్ చేసి. నాకు తెలియదు అది. నీ బతుకు వేరేటోళ్ళు ఎవరో చిలక ప్రవీణ్ అంటే పెద్ద హీరో కాదురా బాబు. కట్టుకున్న భార్యను విడిచిపెట్టినావు నువ్వు. నీదో బతుకు నీదో కథ. నిన్ను నమ్ముకున్నందుకు నీ కట్టుకున్న పిల్లమే నీ భార్యనే ఆగమైపోయింది. అది నీ బతుకు. నువ్వు రాష్ట్రంలో ఉద్ధరిస్తాడట వీడు. ప్రశ్నించే కొంతట వీడు ఉద్ధరిస్తాడట. ఏమో రామరామ గురించి తెలుసు. ఒకటి శ్రావ్య ఏమో బాపనలో పిల్ల బాపనామే. అవి ఆమెకి ఏం తెలుసు? ఆమె గురించి తీయాలంటే ఇక లాడ్జ్లో బీచ్లో కథ వేరే ఉన్నాయి కానీ అవన్నీ మనం ముచ్చట అవసరం లేదు. కానీ బీసీ నేను ఒకటే చెప్తున్నా, ఈ మొఖాలు మాట్లాడుతున్నాయి. ఇన్ని మొఖాలు ఇప్పుడు ఈ మొఖాలలో ఇన్ని మొఖాలు మాట్లాడుతున్నాయి. ఒక మల్లన్న తప్పితే సాయేశ్వరాచారి దగ్గరికి పోయి ఒక 50,000 1,00,000 రూపాయలు ఇచ్చిన మొఖాలు ఇవ్వాలని ఉన్నాయా? బుద్ధుండాలే. 5 లక్షల రూపాయలు ఇస్తామని మాట ఇచ్చింది మల్లన్న. బీసీల గురించి మీకు అంత పట్టుంటే నిజంగానే పోయి మీరు చెప్తున్నారు కదా 20 రాములమ్మ కళ్ళు తెరిచి నువ్వు మాట్లాడుతున్నావు కదా, కళ్ళు తెరిచి చెప్తా ఉన్నా. నేను కూడా అదే కళ్ళు తెరిచిన ఇట్లా చెప్పగలుగుతా. 20,000 కాదు 50,000 ఇచ్చి నువ్వు సపరేట్గా వెళ్ళి రా అంచెలి. ఆ బీసీ బిడ్డ బతుకన్న బాగుతుంది. ముదిరాజు బిడ్డ కాలు మొక్క, నువ్వు కాలు మొక్కకు, నువ్వు కాలు మొక్కుడు కాదు. నువ్వు చెప్పకసేక పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి కూడా 50 లక్షల రూపాయలు బెండ పెట్టిరా చెప్పకసేక పోయి. మాట్లాడితే ఒక అర్థం ఉండాలి, ఒక పర్థం ఉండాలి. మీ మొక్కలు కనీసం ఆ పారణ మోసే మొక్కల మీ సాయేశ్వరాచారి బీసీ ఉద్యమాల కోసం బీసీ కోసం చనిపోతున్నా అని చెప్పినాం కూడా కనీసం అలా టెలికాస్ట్ చేసిన మొక్కలనేమి ఆ పాడకర్సలనే పెట్టుకున్నారా మీరు? బుద్ధుండాలి. ఒక బీసీ బిడ్డ ఒక సాయేశ్వరాచారి నిజంగా బీసీల కోసం చనిపోతున్నాని క్లియర్గా అని చెప్తే దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీకు బీసీల పైన ఏ పాటి ప్రేమ ఉన్నదనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఈ కుట్రలు కుతంత్రాలు బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే జరుగుతున్నాయి. బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ ఒక్క ఉద్యమమే కాదు, ఇంకా చాలా ఉద్యమాలు జరుగుతాయి. చాలా ఉద్యమాలు సంబంధం లేని విషయాలు కూడా వచ్చి పడతాయి. బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకే బీసీ ఉద్యమం ఎంత తారాస్థాయికి చేరితే ఈ పక్కపండి చిల్లర గొడవలన్నీ ఇంకా తారాస్థాయికి చేరే ప్రమాదం ఉంటుంది. అంటే బీసీ ఉద్యమాన్ని ఎవరు అణచలేరు. ఇది ఒక రేంజ్లో వెళ్తూ ఉన్నది. ఇది ఒక బుల్లెట్ వేగంతో దూసుకుపోతా ఉన్నది. బీసీ ఉద్యమానికి అడ్డస్తే మాత్రం మీ డొక్క చీలుతుంది. ఇది మాత్రం పక్కా. దయచేసి మిత్రులారా ఈ కుట్రలు కుతంత్రాలు ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఈ కుట్రలు కుతంత్రాలు బీసీ ఉద్యమాన్ని ఏం చేయలేదు, గుర్తుపెట్టుకోండి. బీసీ ఉద్యమాన్ని ఏం చేయలేవు, బీసీ ఉద్యమ నాయకుడు తీన్మార్ మల్లన్న కూడా ఏం చేయలేవు. ఇది మాత్రం పక్కా. మీరు ప్రజలు కళ్ళు తెరిచిన బీసీ ప్రజలు ఇప్పుడు ఒక సైలెంట్ వాతావరణంలో ఆలోచిస్తూ ఉన్నారు. మీ గురించి మీరు ఏమైనా బీసీ ప్రజలకు ఏమైనా చేస్తారా అని ఆలోచిస్తున్నారు. బీసీ ప్రజలకు ఏం చేయకపోగా బీసీ ఉద్యమ నాయకుని పైన విషయం కక్కుతా ఉంటే ఏదో ఒక రోజు మీ పత్రం కూడా పెడతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి.